హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక ఆత్మ మెంటల్గా డిస్టర్బ్ అయితే ఒక మనిషిని ఇంతలా టార్చర్ చేస్తుందని నాకు ఈ స్టోరీ విన్నాక అర్థమైంది. ఈ స్టోరీ నాకు ఇన్స్టాగ్రామ్లో రవి అనే పిల్లవాడు నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ అనేది చేసుకున్నాడు. మరీ ఒక ఆత్మ ఇంతలా మనిషిని టార్చర్ పట్టగలదా అని నాకు ఈ స్టోరీ విన్నాక అర్థమైంది. మీలో ఎవరైనా సరే ఒక్కసారి లాస్ట్ వరకు ఈ స్టోరీ వినండి. అసలు మనకు ఈ స్టోరీ ఎవరు చెప్పారో వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన స్టోరీ అనేది ఇది. వాళ్ళ ఫ్రెండ్ పేరు రఘు. రఘుకి చదవడం అంటే చాలా ఇష్టం. తను బాగా చదవడం వల్ల తన గ్రామం నుండి హైదరాబాద్కి అనేది వస్తాడు. హైదరాబాద్లో తను బాగా చదవడం వల్ల తనకి మంచి కాలేజీలో సీట్ అనేది వస్తుంది. తను ఉండడానికి మంచి హాస్టల్ అనేది వెతుకుతాడు. అతను పీజీ హాస్టల్లో జాయిన్ అనేది అవుతాడు. అతను రోజులాగే కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత తన కాలేజీ నుండి ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. వాళ్ళ క్లాస్మేట్స్ రఘుకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా తన క్లాస్మేట్సే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే చేస్తారు. అలాగే ముగ్గురు కలిసి ఏదైనా సినిమా కానీ ఎక్కడికైనా కానీ ముగ్గురు కలిసే వెళ్తారు. అలాగే ఒకరోజు రఘు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ పవన్ అండ్ గణేష్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక హారర్ మూవీకి అనేది వెళ్తారు. వీళ్ళు ముగ్గురు హారర్ మూవీకి వెళ్ళి వస్తున్నప్పుడు పవన్ అండ్ గణేష్ అరే మనము ముగ్గురం కలిసి ఒక చిన్న హారర్ షూట్ తీద్దాంరా అని అంటారు. అప్పుడు పొద్దున లేచి అందరము ఒక పాడుబడ్డ బంగ్లాలో మనము వెళ్ళి షూట్ తీద్దాంరా అని అనుకుంటారు. వీళ్ళు ముగ్గురు అరే అక్కడ ఉన్న బంగ్లాకి ఏదో స్టోరీ ఉందంట కదరా, మనం అక్కడికి వెళ్ళదు అని అంటాడు రఘు. అరే అదేం స్టోరీ కాదులేరా, మనకు ఆ స్టోరీ గురించి ఏం తెలియదురా, వెళ్ళొద్దురా అని అంటాడు రఘు. పర్లేదురా చిన్న షార్ట్ తీసుకుని వద్దాం అనుకుంటాడు వీళ్ళు ముగ్గురు. సరే అని పొద్దున లేచి వాళ్ళ ముగ్గురు అక్కడికి అనేది వెళ్తారు. అక్కడికి బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక వాచ్మెన్ అనేది ఉంటారు. ఈ బంగ్లా కథ మీకు తెలుసు కదా, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారో అని వాచ్మెన్ వాళ్ళ పిల్లలకి అనేది అంటారు. మాకు ఇక్కడ ఏ సంఘటన అనేది మాకు తెలియదు, అలాగే దీని స్టోరీ కూడా తెలుసుకోవాలని అనుకోవట్లేదు. అయినా మేము లోపలికి వెళ్ళి ఒక చిన్న షూట్ తీసుకుని వచ్చేస్తామని వీళ్ళు ముగ్గురు అనేది అంటారు. కానీ అక్కడున్న వాచ్మెన్ లోపల ఒక భయంకరమైన సంఘటన జరిగింది, ఒకసారి చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని అంటారు. అప్పుడు పవన్ అండ్ రఘు వీళ్ళిద్దరూ చెప్పండి అని అంటారు. అప్పుడు గణేష్ వద్దురా పదర లోపలికి వెళ్దామని అంటారు. అరే ఒక్క నిమిషం ఆగురా, అక్కడ లోపల ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిది కదా అని అనుకుంటారు. అప్పుడు వాచ్మెన్ అంటాడు, ఇక్కడ బంగ్లా చాలా బాగుండేది ఒకప్పుడు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇందులో ఎప్పుడు మంచిగా ఉండేవాళ్ళు. కానీ ఏం జరిగిందో ఏమో, ఒకరోజు భర్త అక్కడి నుంచి పారిపోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే పారిపోయిన వాళ్ళ వైఫ్ అక్కడ తల పగిలిపోయి చనిపోయి ఉంది. అసలు ఏం జరిగిందో ఏమో అని చుట్టుపక్కల వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రమ్మన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే వాళ్ళిద్దరూ రోజు కట్నం కోసం గొడవ పడుతూ ఉండేవాళ్ళు అంట. తన భార్య అండ్ భర్త వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు తన తల పగిలిపోయి చనిపోయింది అని తెలిసింది. ఇది విషయం తెలుసుకున్న వీళ్ళు ముగ్గురు అసలు లోపలికి ఏం పర్లేదు మేము వెళ్తామని వీళ్ళు ముగ్గురు అనేది లోపలికి వెళ్తారు. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు షార్ట్ ఫిలిం తీసారా, అసలు వీళ్ళు ముగ్గురికి అసలు ఏమయ్యింది అనేది పార్ట్ 2 అని కామెంట్ చేయండి.